Turn up the volume to hear the notice. పవన్ కళ్యాణ్ డియర్ ఓజీ, ఓకే కాదు నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నాను. పీక్స్ క్వాలిటీ. మోస్ట్లీ తినే విలన్ అయి ఉండొచ్చు. రిటర్న్ డైరెక్టర్ బి సుజిత్. హ్యాపీ బర్త్డే ఓజీ. సూపర్ గా ఉందిరా టీజరు. వామ్మో, అసలు ఆ క్వాలిటీ ఏంది, ఆ బీజిఎం ఏంది, మన పవన్ కళ్యాణ్ లుక్స్. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ఆ బండ్ల గణేష్ ఒక స్పీచ్ వస్తే చూడండి, నా బ్లడ్ బాయిల్ అయిపోయింది అని. అలా పవన్ కళ్యాణ్ వైట్ షర్ట్తో రాగానే జువ్వమనింది. అలా సూపర్ ఉంది. ఒక్క గ్లిమ్సే ఇలా ఉందంటే ఇంకా రాబోయే ట్రైలర్ ఎలా ఉంటుందో నెక్స్ట్ లెవెల్, పీక్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ లోడింగ్. సుజిత్ తన ఫ్యానిజం మొత్తం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అంటే తనకి ఎంత ఇష్టమో ప్రతి ఫ్రేమ్లో ప్రతి షాట్లో కనపడుతుంది. అయితే జస్ట్ మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్. September 25th ద ఓజీ డే. సో చాలా ఇయర్స్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రాబోతుంది. ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఒక్క డైలాగ్ పవన్ కళ్యాణ్ అట్లీస్ట్ ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ డైలాగ్ ఉండింటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాండే. అండ్ టు బి ఆనెస్ట్, తను విలన్ తన పేరు వచ్చేసి ఓకే ఇమ్రాన్. తను ఎంత పవర్ఫుల్గా కనిపించాడో ఈ గ్లిమ్స్లో. సీరియస్లీ, అంటే విలన్ ఎంత పవర్ఫుల్గా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడు. ఐ రియల్లీ లవ్ దిస్ గ్లిమ్స్. హ్యాపీ బర్త్డే ఓజీ. ఒక గ్లిమ్స్ ఇలా ఉందంటే ఇంకా ట్రైలర్కి ఏమైపోతారో. ఈసారి సినిమా గనక ఒక రేంజ్లో ఉంటే ఒక మినీ సునామీ థియేటర్లో చూస్తారు. రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్. ఈ గ్లిమ్స్ ఆ విజువల్ అలా స్టక్ అయిపోయింది. లెట్స్ వెయిట్ ఫర్ ఓజీ ట్రైలర్ కట్. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ ఓజీ ట్రైలర్ కట్. అది ఇంకే లెవెల్లో ఉంటుందో అని చూద్దాం.